హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మాస్టర్ టీచర్ రామ్తా గారికి, పరమగురువు, అమరత్వ గురువు, ఇమోటల్ గురువు అయిన మన ప్రియతమ గురువైన రామ్తా మాస్టర్కి, ఈ వర్తమానంలో ఉన్న విశ్వ చైతన్యానికి, సమస్త గురుమండలికి, నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మంగళలక్ష్మి మేడం, మరి మన పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, మరియు నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి, నాకు ఈ జూమ్ లో అవకాశం ఇచ్చిన మరి వన్నెస్ వెజిటేరియన్ సృష్టికర్త స్వప్నేశ్వరి మేడం గారికి, రామ్తా అంటే నేనంటే రామ్తా అనే జ్ఞానం ద్వారా మేడంతో నేను కనెక్ట్ అయ్యాను. ఆ జ్ఞానాన్ని ఆస్వాదించడానికి పూర్తి నా ఆత్మ ద్వారా కనెక్ట్ అవుతున్నాను. మీకు గురువులందరికీ, రామ్తా మాస్టర్ కి, ప్రతి ఒక్కరికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా గురువులకి వందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సృష్టిలో అద్భుతమైన స్త్రీ, ఈ బుక్ గురించి మనము చదువుకుంటున్నాం మాస్టర్స్. సృష్టిలో అద్భుతమైన స్త్రీ డివి శ్రీదేవి. మెడిటేషన్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ లవ్, లవ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఫర్ సర్వీస్, సర్వీస్ ఫర్ సొసైటీ. ఇందులో విషయ సూచిక ముందు మాట, దీంట్లో ఉన్న విషయాలు ఇందులో చెప్తాను. పాయింట్స్ ఉన్నాయి మాస్టర్స్. సకల దేవతా స్వరూపమే శ్రీ. రెండవది, శ్రీమూర్తులకు ధ్యానం ఆవశ్యకత. మూడవది, రజస్వల మహోత్సవం యొక్క పరమార్థం. నాలుగవది, గర్భాశయం విశిష్టతను గుర్తించండి. ఐదవది, బహిష్టు సమయంలో ఆచారాలు ఎందుకు పెట్టారు. ఆరవది, బహిష్టు సమయంలో పూజలు, వ్రతాలు ఎందుకు చేయరాదు. ఏడవది, ఋతు చక్ర సమస్యలు పరిష్కారాలు. ఎనిమిదవది, వివాహం ఒక మహా ఉత్సవం. తొమ్మిదవది, ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడం ఎలా. పదవది, గర్భధారణ మహోత్సవం. 11వది, ఉత్తమ సంతానాన్ని పొందడం ఎలా. 12వది, గర్భం ధరించకపోవడానికి కారణాలు. 13వది, ప్రసవానందం. 14వది, మెనోపాజ్ సమస్యలు పరిష్కారాలు. 15వది, మీరే సృష్టికర్తలు. ముందు మాట సూపర్. అన్ని బాగా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో ఎంత పరమార్థం ఉంది చూడండి స్త్రీ గురించి. అవును మేడం. అసలు ఒక్కొక్క పాయింట్ చదువుతుంటే అసలు అక్కడ చాలా చాలా బాగుంది మేడం. నిజంగా అసలు మీరే ఇచ్చారు ఇది నా సబ్జెక్ట్. ఎస్ మేడం. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనలో ఉన్న ఆ ఫెమినిన్ ఎనర్జీ, ఆ స్త్రీ శక్తి మేల్కొల్పి మనలో నిద్రాణం ఉన్నప్పటికీ నిద్రపోకండి బిడ్డ, నేను ఉన్నానని చెప్పి తట్టి లేపుతుంది. నడవండి. అది ఓకే మేడం. ముందు మాట, ఈ పుస్తకాన్ని చదువుతున్న శ్రీమూర్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు శ్రీదేవి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం.
నేను ఒక సాధారణ గృహిణిని. నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే నేను ధ్యానంలోకి రాకముందంటే 2007 సంవత్సరానికి పూర్వము ఎన్నో అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా ఋతుచక్ర గర్భాశయ సమస్యలతో బాధపడుతూ ఉండేదానిని. అల్లోపతి మందులు వాడినా అప్పటికప్పుడు తగ్గినట్లు అనిపించినా 3-4 నెలల తర్వాత మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, వెన్ను నొప్పి, అధిక రక్తస్రావం జరుగుతూ ఉండేది. 6 సార్లు గర్భం దాల్చడం, నెలలు నిండకుండానే గర్భస్రావం అవ్వడం జరుగుతుండేది. అలా అబార్షన్ జరగడం వల్ల రక్తహీనత, తలనొప్పి, స్థూలకాయ సమస్యలతో పాటు సంతానం లేమితో బాధపడుతూ ఉండేదాన్ని. అయితే అలోపతి డాక్టర్లు ఈ సమస్యలన్నింటికి వేరే పరిష్కార మార్గం లేదు, గర్భాశయాన్ని తొలగించడం తప్ప అన్నారు. మా వారు గర్భాశయం తీయించుకోవడం నాకు ఇష్టం లేదు. మన శరీరంలో ఒక అవయవం ఉంది అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తేడా ఉంటే సరి చేసుకోవాలి. కానీ మొత్తం అవయవాన్ని తీయించుకోవడం సరైన పద్ధతి కాదు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించి యోగా నేర్పించారు. డివి శ్రీదేవి గారు తన గురించి చెప్తున్నారు మేడం. నిజంగా అది నిజం మేడం. అర్థం కాకపోయినా వినే వాళ్ళకి, ఈ వీడియో వినే వాళ్ళకి, వినబోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమంటే చేతులు జోడించి చెప్పేది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎంత దూరం వెళ్ళాలన్నా, స్పిరిచువల్ జర్నీ, మన జర్నీ సాగాలన్నా మన గర్భసంచి అనేది రిమూవ్ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. మన ఎదుగుదల ఉండదు. మనం అందులో నుంచే వచ్చాము. మన ఇంటిని మనమే కోల్దోసుకున్నట్టే. ఇది అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఈ యోగా పరిచయ క్రమంలో మా ఇరువురు భార్యాభర్తలం మాంసాహారం మానివేయడం క్రమం తప్పని యోగ సాధన చేస్తూ 80% అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాను. ఎంత బాగున్నాడు నిజంగా. ఈ విధంగా ఆసనాలు, ప్రాణాయామం చేసిన తర్వాత కలిగే నిశ్చల స్థితి చాలా అద్భుతంగా ఉంది. సూపర్ అసలు. అదే సమయంలో అంటే 2008 సంవత్సరం అక్టోబర్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ద్వారా ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్లాసులు జరుగుతున్న సంగతి తెలుసుకొని వాటికి హాజరు కావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ క్లాసులకు హాజరవుతూ 8 సంవత్సరాల నుంచి మందులు వాడినా పొందని శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందాను. చూడండి మేడం, ఇక్కడ ఆనాపానసతి బ్రహ్మర్షి పితామహ నిజంగా చిన్న 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 పల్లెటూర్లలో కూడా అక్కడ ఆనాపానసతి మేడం. నిజంగా నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు, కానీ మాది చిన్న పల్లెటూరు మేడం. 2000 ఇళ్ళు కూడా ఉంటాయి, కానీ ఇంటింటికి వచ్చి ధ్యానం నేర్పించారు పత్రి మాస్టర్. ఆయన ఏంటంటే ఆయన అసిస్టెంట్స్ తో, తన సమూహంతో వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేర్పిస్తారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను మేడం. ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అది తీసుకున్నాను. వేల కృతజ్ఞతలు నిజంగా మాస్టర్ కి. మన గతం వల్లనే మన వర్తమానం ప్రాప్తిస్తుంది. గతంలో మనం చేసిన పనులు, ఆలోచనలు, మాటల వల్లనే మన వర్తమానం ప్రాప్తిస్తుంది. మన పనుల్ని, ఆలోచనల్ని, మాటల్ని, ఆహారాన్ని మార్చుకోవడం వల్ల అన్ని పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా జీవించే అవకాశం మన చేతిలోనే ఉంది. వీటిని పొందడానికి ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏ నియమ నిబంధనలు పాటించనక్కర్లేదు. ఏ సంసారిక సుఖాలను త్యజించనక్కర్లేదు. చేయవలసిందల్లా ఒక్కటి, ధ్యానం అని 2008లో బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా తెలుసుకొని ధ్యానం చేసుకుంటూ నా కుటుంబం అంతా మాంసాహారం మానివేసి శాకాహారులుగా మారాం. అప్పటి నుండి మన వాస్తవానికి మనమే బాధ్యులమని, సృష్టికర్తలమని, మన జీవితాల్లో సంభవించే వాస్తవ సంఘటనలన్నీ ఆత్మ యొక్క శిక్షణలో భాగాలే. ఎందుకంటే ప్రకృతే మనకు గురువు. మన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ మోసం చెయ్యొచ్చు గాని ప్రకృతి మనల్ని మోసం చెయ్యదు. ఈరోజు ప్రకృతి గురించి వస్తే ఇప్పుడు మళ్ళీ నేను ఒక విషయం చెప్పాలి మేడం. కాలేజీకి వెళ్తూ ఉంటే బండి మీద మా అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటే మా అమ్మాయి ఒక మాట అంది,
మమ్మీ చలి ఉంది అనేది. అవును నాన్న అన్న. లేదు మమ్మీ ఈ ఇయర్ చలి చాలా ఉంటుంది, ఇంకా చాలా 6 మంత్స్ 7 మంత్స్ ఉంటుంది. ఇది 2001లోనే ఏమొచ్చిందంట ఇలాగా. అదేదో చెప్పింది పసిఫిక్ మహాసముద్రంలో ఏదో అంటే ప్రకృతి విపత్తుల వల్ల అలా జరిగి అప్పుడు వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది, అలాగా చాలా ఉంటుంది అనింది. అవునా నాన్న, అవును అనింది. సరే ఇంకా చాలా ఉన్నాయి మమ్మీ, చాలా అంటే ఒక దగ్గర అంటే మనకు మాత్రం ఇక్కడ ఇండియాలో మనకి అదే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి ఉంటుంది. మిగతా దగ్గరలో అసలు మంచు కురవడం కాకుండా మంచు గడ్డలు పడతాయంట, అసలు స్నో పడుతుందంట, అంత చలి ఉంటుంది చాలా అనేసి అంటే, అవునా అన్న. లేదు చాలా ఉన్నాయి మమ్మీ, ఎండ కూడా అలాగే ఉంటుంది అనేది. నాకు ఎందుకో తెలియదు అలా అంటే, లేదు లేదు మమ్మీ, లేదు లేదు నాన్న, అందరికీ వాళ్ళకు ఓకే, అది అయ్యుండొచ్చు కానీ ప్రకృతికి చాలా ప్రేమ నాన్న, అలా ఏం కాదు, నాకు అదేం లేదు రాదు, అసలు నాకు అలా ఏం లేదు నాన్న, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నాకైతే చాలా హాయిగా ఉంటుంది, నేను తట్టుకోలేనంతగా నాకు ఏది ఇవ్వదు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు ఎన్నో ఇచ్చింది ఇంకా కూడా ఇస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఐ లవ్ యూ ప్రకృతికి, ఐ లవ్ యూ నేచర్కి, ఐ లవ్ యూ నా అమ్మకి, ఐ లవ్ యూ అని లోపల నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటే అలా నా లోపల నుంచి కన్నీళ్ళు వచ్చాయి. నా ప్రకృతి అదే మేడం, అదే అంతే. అక్కడ అంటే ప్రకృతి మాతకు మీరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రకృతి నాకు, నా ప్రకృతి తల్లి నన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంది, నన్ను ఇప్పటిదాకా ప్రేమించి ఇంతదాకా తీసుకువచ్చింది, నా పైన ఎంతో ప్రేమ ఆ తల్లికి ఉంది, నాకు తెలుసు ఆ విషయం. నాకు తట్టుకోలేనింది, నాకు బిడ్డకి ఏ తల్లి బాధ పెట్టదు, నాకు అంత అద్భుతంగా ఇస్తుంది, నాకేం ఉండదు అన్న. అవునా అనింది. ఎస్ అన్న. అలాగా వస్తుంది మేడం లోపల నుంచి. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఇదో చూడండి, ఇప్పుడు నా ఈ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. నిన్న ఈవినింగ్ కాలేజీ నుంచి తీసుకొస్తుంటే నాకు 5 రూపీస్ కాయిన్ దొరికింది, గోల్డ్ కలర్ 5 రూపీస్ కాయిన్ దొరికింది బండి కింద నుంచి. బండి పబ్లిక్ ప్లేసే 5 రూపీస్ కాయిన్ దొరికింది. నేను అన్నా మా అమ్మాయితో, నాకు 5 కోట్లు వచ్చాయి చూడరా, నాకేంటి, నాకన్నా ఎవరు నాకు చూడు, ప్రకృతి నాకు ఎంత ఇస్తుందో చూడు, నా అమ్మ నాకు ఎంత ఇస్తుందో, ఇంకేంట్రా నాకు చూడు ఇండికేషన్ ఇచ్చింది, నీకు 5 కోట్లు ఇచ్చాను, పో పండగ చేసుకొని చెప్పి. అవునా, ఆహా ఓకే పండగ చేసుకోండి. అట్లా ప్రతిసారి మేడం అంటే మనకి ఎక్కడైనా దొరికితే తప్పు అనుకునే వాళ్ళం కదా, కాదు దారిలో ఎక్కడ దొరికినా డబ్బుల్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ప్రకృతి నీకు నేను ఉన్నాను, నీకు నేను ఇస్తానని ఇండికేషన్ ఇవ్వడం, అది నా పని చెప్పడం, అది నీ పని, నా పని నువ్వు చేస్తున్నావు, నీ పని నేను చేస్తాను బిడ్డ, నీకేం నువ్వు ధైర్యంగా ఉండని చెప్పడం. దానికి ముందు 10 days అప్పుడు నాకు 50 రూపీస్ నోట్ దొరికింది, పబ్లిక్లోనే 50 రూపీస్ నోట్ దొరికింది. ఎంత 50 రూపీస్ నోటు దొరికింది అనుకో, 50 కోట్లు ఇచ్చింది ప్రకృతి నాకు, అమ్మ మా అమ్మ నాకు ఎంత ప్రేమ నా మీద అనుకొని వెళ్ళేటప్పుడు ఎందుకో నా బుర్రలో ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ రాగానే పోయి రిటర్న్ వస్తుంటే 5 రూపీస్ దొరికింది. అట్లా ప్రతిదీ మేడం నమ్మితే ఎంత ప్రేమిస్తుందో, ఎంత ఇస్తుందో ఆ తల్లి అనంతం. ఏ ఒక్కరు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కరు నిన్ను ప్రకృతి ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరు మేడం, ఏ తల్లి కూడా అంతగా ప్రేమించదు. మాత కదా అమ్మ, భూమాత మనల్ని ఎప్పుడు మోసం చెయ్యదు, మనల్ని నాశనం చెయ్యదు మేడం. మనల్ని కాపాడుతూనే ఉంటది. మనం ఎంత చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం కదా ఆమె మీద, కానీ మనల్ని కాపాడుతూనే ఉంటది, ఎప్పుడు కూడా మనకు అన్ని ఇస్తూనే ఉంటది. అట్లా ఇస్తూనే ఖచ్చితంగా. మన ఆత్మోన్నతికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకాస్త మంచి పరిస్థితులు ఇవ్వాల్సి వస్తే ప్రకృతి మనకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేది. ఇవ్వలేదంటే ఇప్పుడు మేము ఉన్న పరిస్థితులే మనకు అత్యంత ఉపయోగపడేవని పూర్తి విశ్వాసంతో ప్రకృతిని నమ్ముతున్నాం. మనకు మేలు కలిగించిన ఏ పరిస్థితి మనకి ఎదురవ్వదని గ్రహించాం. బుక్ కొంచెం డౌన్ చేయండి మేడం, బుక్ కొంచెం డౌన్, కొంచెం ఎక్కువ కాదు, ఆ మాత్రం ఓకే. మనకు ఇష్టం లేని ఆ పరిస్థితులే మన శ్రేయోభిలాషులు అన్న సత్యాన్ని గ్రహించి జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఈ రోజు వరకు ఏ మందులు వాడకుండానే ధ్యానం చేసుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా జీవిస్తున్నాం. ఈ విధంగా ఎక్కువ సమయం ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా నేను గొప్ప అనుభూతుల్ని పొందేదాన్ని. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత నాకు మిస్సెస్ అనే లోకం నుండి సమాచారం ఇవ్వబడింది. అది ఏమిటంటే, నీ పుణ్యత్వాన్ని నీవు అంగీకరించు,
నీ సమస్యలకు అదే కారణం అనే ఒక సందేశం వస్తూ ఉండేది. అది స్త్రీల లోకం నుండి వస్తున్నది అని నాకు చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. అప్పటి వరకు నా స్త్రీయత్వాన్ని నేను అసహించుకుంటున్నానని నాకు తెలియదు. అంతగా అంగీకరించి అంత గొప్పగా స్వీకరించడానికి స్త్రీ జన్మలో ఏం ఉన్నదని నేను ఉన్నవారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు కొంత సమాచారాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళు నా అంతర్వాణి ద్వారా భావాన్ని మాత్రమే పంపించేవారు. దానికి భాష లేదు. దానిని భాషలోనికి మార్చడానికి నేను ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్న విషయాలని మిస్సెస్ శ్లోకం వారు ఇచ్చే సమాచారాన్ని సమన్వయం పరుచుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని మన సమాజంలో రకరకాల శారీరక మానసిక అనారోగ్యాలతో శక్తిహీనులై ఋతుచక్ర గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న శ్రీమూర్తులందరిలో ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచుకోవాలని తీవ్ర తపన ఆలోచన స్వరూపమే సృష్టిలో అద్భుతమైన శ్రీ అనే ఈ పుస్తక రూపంలో మీకు అందించబడింది. అయితే ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని సమస్త మానవాళికి అందించిన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి శత సహస్ర కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ పుస్తకం మీ ముందుకు రావడానికి సహకరించిన జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, ముఖ్యంగా పోతూరు చంద్రశేఖర్ గారు అందించిన సహాయానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అద్భుతమైన ధ్యానాన్ని చేస్తూ అందరి చేత చేయిస్తూ మహోన్నతమైన శ్రీ జన్మను ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఈ ఆత్మ మీతో విన్నవించుకుంటున్న ఆత్మ విన్నపం డివి శ్రీదేవి, రంగారెడ్డిగూడెం. ఆవిడ కాంటాక్ట్ ఉందా మేడం అందులో? ఆవిడ కాంటాక్ట్ ఉందా అందులో? లేదు. ఎందుకంటున్నా? నేను మాట్లాడానా లేకపోతే నేను ప్రతి ఒక్కరితో క్లాసులు చేశాను కదా, ఆవిడతో క్లాస్ చేశానా లేదా చేద్దాంలే అని. చెయ్యాలి మేడం, ఇది ఖచ్చితంగా మేడంతోని చూద్దాం. మరి ఇది పట్టుకుందాం ఆమెది. చాలా బాగుంది మేడం నిజంగా చదివితే. ఓకే, కంటిన్యూ అవ్వనా? ఓకే. సకల దేవతా స్వరూపమే శ్రీ. వైజ్ఞానిక శాస్త్రం నానాటికి విస్తరిస్తున్న ప్రస్తుత వైజ్ఞానిక యుగంలో కూడా మానవ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, సహజత్వం అనేవి కనుమరుగైపోతున్నాయి. 190 మంది స్త్రీలు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనారోగ్యాలతో, మానసిక బాధలతో, ఆర్థిక సమస్యలతో, అనేక అనవసరపు భయాలతో, మూఢ నమ్మకాలతో సతమతమవుతూ జీవిస్తున్నారు. ఎందుకంటే అనభ్యాసేన విద్యానం అసంసర్గేణ ధీమతం అని గ్రహేణ చాక్షిణాం వ్యత సంజాయతే వహత్. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించినందువలన, స్వాధ్యాయ సజ్జన సాంగత్యం లేకపోవడం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వలన, ధ్యాన సాధన లేక ఇంద్రియాలను నిగ్రహించుకున్నందువలన మానవ జాతికి దారిద్ర్యం, దుఃఖం, అనారోగ్యం, అశాంతి సంప్రాప్తిస్తున్నాయి. మార్చి చెప్పారు ఇది. అయితే అన్ని పరిస్థితులలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా జీవించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, అదే ధ్యానం. మనలోని అంతర్ చైతన్యాన్ని మేల్కొల్పి తద్వారా ఆరోగ్య, ఆనందమయ జీవితం వైపు నడిపించే మహోన్నత మార్గాలు. మొదటిది ధ్యానం అయితే, రెండవది మౌనం అని సేతు విజ్ఞానం క్లాస్ లో బాలకృష్ణ గారి ద్వారా తెలుసుకొని, అలాంటి మహోన్నత మార్గాలైన ధ్యానాన్ని, మౌనాన్ని మౌనం అని సేతు విజ్ఞానం క్లాస్ లో బాలకృష్ణ గారి ద్వారా తెలుసుకొని, అలాంటి మహోన్నత మార్గాలైన ధ్యానాన్ని, మౌనాన్ని నేను అలవర్చుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి అనుకొని 45 రోజులు మౌనాన్ని పాటిస్తూ ధ్యానం చేశాను. మొదట్లో నోటితో మాట్లాడలేకపోయినప్పటికీ
మనసు మాత్రం ఆలోచన చేస్తూ ఉండేది. తర్వాత నెమ్మదిగా మనస్సు కూడా శాంతిని పొందింది. ఆ శాంతి ద్వారా ఆ శాంతి చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది. రోజుకు ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నామో మాట యొక్క విలువ కూడా నాకు మౌనంలోనే అర్థం కావడం జరిగింది. ఎంత ధ్యానం చేసినప్పటికీ అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ఎంత శక్తిని కోల్పోతున్నామో నాకు అర్థమైంది. మౌనం వల్ల మాట మీద, ఆలోచనల మీద ఎరుక కలుగుతుంది. మాట ద్వారానే, ఒక మౌనం ద్వారా కూడా మన యొక్క భావనలను ఎదుటి వారికి చక్కగా తెలియజేయవచ్చు. సర్వ సంపదలు తనలో దాచుకొని తన మీద జీవిస్తున్న జీవరాశికి తన సర్వస్వం ఆనందంగా అర్పిస్తున్నప్పటికీ భూమి ఏ రోజు మాట్లాడలేదు. మనం అవసరమైన మాటల వలన శక్తిని అంతటిని వృధా చేసుకుంటున్నాం. అమ్మో, నేను 40 రోజులు మాట్లాడలేకపోతే ఎలా కుదురుతుంది అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ పాట ద్వారా విశ్వం నాకు తెలియజేసిన మొదటి సందేశం అది. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. అప్పటి నుంచి సాధ్యమైనంత మౌనంలో ఉంటూ ధ్యాన సాధన చేస్తున్న సమయంలో దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ సమయంలో నా అంతర్వాణి నుంచి సకల దేవతా స్వరూపమే స్త్రీ, అన్ని దేవతా అవతారాలు స్త్రీలోనే ఉన్నాయని, ఏ ఇంటిలో అయితే, ఏ సమాజంలో అయితే, ఏ దేశంలో అయితే స్త్రీలు చైతన్యవంతులై ఉండి పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆ ఇంటిలో, ఆ సమాజంలో, ఆ దేశంలో సకల దేవతలు కొలువై అక్కడ సకల సర్వ శుభాలతో ఆయురారోగ్య ఐశ్వర్య విజయానంద శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని సందేశం వచ్చింది. అలాగే ఆ దేవత అవతారాల సత్యంతో కూడిన అంతరార్థాలు తెలియజేయబడింది. ఆ సత్యార్థాలు అవగాహన చేసుకుని ధ్యాన సాధన అలాగే ఆ దేవత అవతారాల సత్యంతో కూడిన అంతరార్థాలు తెలియజేయబడింది. ఆ సత్యార్థాలు అవగాహన చేసుకుని ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద మకరంద సిరులు సమకూర్చుకొని జీవితాన్ని సరదాగా మలుచుకునే పండగ దసరా. జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శక్తి, ఆనందం వంటి ఉన్నత విలువలను ఎవరైతే సాధిస్తారో వారి జీవితం సరదాగా సాగుతూ వారికి సకల విజయాలు దాసోహమై ఈ భూమిపై వారు రాజాది రాజులుగా మారి రాజరాజేశ్వరి వారసులుగా వెలుగొందుతారు. ఇదే దసరా విజయ రహస్యం. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని పొందగలరు. విజయారోహణకి కావలసిన 10 సోపానాలే విజయదశమి. బాలా త్రిపుర సుందరి నుండి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి అవతారాల పరమార్థం ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ ఈ విజయానందాన్ని అనుభవించగలరన్న సత్యాన్ని దసరాలో ప్రత్యేక పరిశీలిద్దాం. మేడం ఇక్కడ కాపుదమ్మా, కంటిన్యూ చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు మేడం, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓకే, అంటే ఇక్కడ అమ్మ అవతారాల గురించి మొదలైతుంది. ఓకే ఓకే. బాలా త్రిపుర సుందరి ఆధ్యాత్మిక ప్రగతిలో మేడం. టుడే ఈస్ ఫ్రైడే మేడం, అమ్మ అవతారం మొదలవ్వాలి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. బాలా త్రిపుర సుందరి మొదటి ఆధ్యాత్మిక ప్రగతిలో మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే స్థూల, సూక్ష్మ మరి కారణలోకాలు అన్న 3 పురాలలో విస్తారంగా విహరిస్తూ త్రిపుర సుందరిగా ఎరుకతో జీవించడమే. ధ్యాన సాధన ద్వారా మాత్రమే మన కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి కారణం వేరొకరు కాదు, తన వాస్తవానికి తానే సృష్టికర్త అన్న అవగాహనను స్థూల, సూక్ష్మ మరి కారణలోకాల నుంచి గ్రహించి అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ చక్కటి అవగాహనతో జీవిస్తుంటాం. ఇదే బాలా త్రిపుర సుందరి దేవి దర్శన సందేశం. నా వాస్తవానికి నేనే సృష్టికర్త అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితంలోకి మన ప్రవేశం మొదటి మెట్టు ఎక్కడం. వండర్ఫుల్. రెండవది
అన్నపూర్ణాదేవి. దసరా పండుగలో రెండవ నాడు మనకి దర్శనమిచ్చే దేవత అన్నపూర్ణ. కేవలం శరీరానికి అన్నం పెట్టడమే కాకుండా మానసిక బుద్ధి ఆకలి కూడా తీర్చే దేవత. ఆకలి అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి. కేవలం శరీరానికి అన్నం పెట్టడమే కాకుండా మానసిక బుద్ధి ఆకలి కూడా తీర్చే దేవత. ఆకలి అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి ఉన్న దుఃఖం కూడా ఆకలే. ఎవరైతే ధ్యాన సాధన ద్వారా తన దుఃఖాలను దాటి జీవిస్తుంటారో వారు మాత్రమే సకల జనుల దుఃఖ నివారణకు కృషి చేయగలరు. ధ్యాన ప్రచారమే అందరి దుఃఖాలను నివారించగలదు. ధ్యానంతో పాటు సరి అయిన జ్ఞానం పంచడం వల్లనే అందరికీ ఉన్న ఆత్మ ఆకలి తీర్చగలవారే నిజమైన అన్నపూర్ణలు. మరి ఇదే అన్నపూర్ణ రూపంలోని సందేశం. మేడం, ఇక్కడ అన్నపూర్ణ అంటే మీరు గుర్తుపడుతున్నారు నాకు ఇక్కడ మేడం. అంటే మీరు జ్ఞానాన్ని పంచుతున్నారు కదా మేడం, ఇక్కడ అన్నపూర్ణ మీరు కనపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అవుతారు గాయత్రీదేవి. విశ్వవ్యాపక తన సస్వరూపాన్ని తెలుసుకున్న వారు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు 24 శక్తులకు ప్రతిరూపాలు కాగలరు. వారే గాయత్రీ దేవి కాగలరు. ఓం భూర్భువస్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అన్న గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం. ఈ భూమిపై ఉన్న సకల ప్రాణకోటికి ఉన్న దుఃఖాలు అంటే శరీరం లోపల, మరి మనసు లోపల, ఆత్మ లోపల నిండి ఉన్న భౌతిక, ఆది దైవిక, మరి ఆధ్యాత్మిక అనే త్రివిధ దుఃఖాలను అధిగమించడం, తద్వారా విశ్వశాంతిని సాధించుటకు గాయత్రీ దేవి అవతారం. వండర్ఫుల్. మొదటి 41 రోజుల ధ్యాన సాధన వల్ల శారీరక దుఃఖం పోయి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇది శరీర కాంతి, మరి అది భౌతిక కాంతి. రెండవ 41 రోజుల ధ్యాన ప్రచారం చేయడం వల్ల మానసిక దుఃఖం పోయి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మానసిక శాంతి, మరి అది దైవిక శాంతి. మూడవ 41 రోజుల సజ్జన సాంగత్యం వల్ల సమాజం అంతా శాంతి వికసిస్తుంది. ఇది ఆత్మపరమైన ఆధ్యాత్మిక శాంతి. ఈ 3 రకాల శాంతి ఉంటేనే సర్వ ప్రాణులు స్వేచ్ఛగా ఉంటాయి. అలా ఉన్నవారే గాయత్రీ దేవికి ప్రతిరూపాలు. ఎవరైతే నిత్యం ధ్యాన ప్రచారం, సజ్జన సాంగత్యం, మరి స్వాధ్యాయాదులలో నిమగ్నమై ఉంటారో వారే శాంతి స్వరూపంతో కూడిన గాయత్రీ దేవికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎవరైతే నిత్యము ధ్యాన ప్రచారము, సజ్జన సాంగత్యము, మరి స్వాధ్యాయాదులలో నిమగ్నమై ఉంటారో వారే శాంతి స్వరూపంతో కూడిన గాయత్రీ దేవికి ప్రతిరూపాలుగా ఉంటారు. 4వ అవతారం లలితా త్రిపుర సుందరి దేవి. దసరా పండుగ పర్వదినాలలో మరొక ముఖ్య అవతారం లలితా త్రిపుర సుందరి. తనకి ఉన్నది ఒక నామం కాదు, సహస్ర నామాలతో తాను ఉన్నానని చెప్తుంది. తను కేవలం ఒక రూపమే కాదు, ఆకారమే కాదు, ఆ ఆకారం వెనుక ఉన్న ఆత్మను నేను అని తెలియజేస్తుంది. అఖండ ధ్యాన సాధనలో నేను, నాది అన్నది దాటిన తర్వాత సాక్షాత్కారం అయ్యే ఆత్మ ధ్యాన ప్రచారం ద్వారా అందరి దుఃఖాలను పోగొడుతూ త్రిపుర సుందరిగా ఎదిగి అన్నపూర్ణలై గాయత్రీదేవి రహస్యాన్ని ఛేదించి పిమ్మట లలిత త్రిపుర సుందరులుగా అవతరిస్తారు. అయం ఆత్మ అని తెలుసుకుంటారు. ఇంకా బాగుంది నిజంగా. అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. 5వ అవతారం సరస్వతి దేవి. బాహ్యమైన చదువులతో జ్ఞానానికి సంబంధం లేదు. అంతర్ముఖం కావటం వల్లే బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం పొందగలం.
శక్తిహీనులై శృతి తప్పి జీవిస్తున్న మనిషి ధ్యానం చేయడం ద్వారా తన ఆత్మశక్తితో తన శృతి కాగలడు. అలాగే సరస్వతీ దేవి చేతిలోని వీణలాగా మన జీవితం కూడా సుస్వరాలు పలకగలవు. జ్ఞానానికి, బ్రహ్మ జ్ఞానానికి ప్రతిరూపమే సరస్వతీ దేవి. ధ్యాన సాధన ద్వారా మనం అందుకునే మొదటి బహుమతి సరస్వతీ దేవి. అంటే బ్రహ్మ జ్ఞానం, సరస్వతీ దేవి అంటే బ్రహ్మ జ్ఞానం. సరస్వతీ దేవి సందర్శనము మానవ జాతికి దివ్య జ్ఞాన మార్గదర్శకం. హంస అంటే శ్వాస. నిత్యం హంసతో ఉంటే హింసను వీడిన పరమహంసలుగా విరాజిల్లుతున్నారనేది పిరమిడ్ మాస్టర్లు ఎరిగిన సత్యం. సరస్వతీ దేవి చేతిలో ఉన్న వీణ సుస్వరాలను వినిపిస్తుంది. అలాగే నిత్యం ధ్యాన సాధన వల్ల సమస్త నాడీ మండల శుద్ధి జరిగి అన్ని నాడులు సవరించబడి శరీరమంతా సుస్వరాలను వినిపిస్తుంది. మాటే మంత్రం అవుతుంది. అనుభవం అపార జ్ఞాన భండాగారం అవుతుంది. అది సకల విద్యలకు మూలమవుతుంది. ఇలాంటి జ్ఞాన సాగరం ఉన్న చోట సిరి సంపదలు కొలువై ఉంటాయి. ఆరవది శ్రీ మహాలక్ష్మీదేవి. మీ మనస్సు ఆరవది శ్రీ మహాలక్ష్మీదేవి. నీ మనస్సు ప్రేమతో నిండిన పూర్ణ కలశం అయినప్పుడు ఆధ్యాత్మిక సంపద, ఆనందము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానము నీ సొంతం అవుతుంది. ఎరుక అనే కవచంతో అహంకారం అనే చోరుని బారి నుంచి సంపదను కాపాడుతున్నప్పుడు సకల శిరులు అష్టలక్ష్ములతో కూడిన శ్రీ మహాలక్ష్మివి నీవే అవుతావు. నీ మనస్సు ప్రేమతో నిండిన పూర్ణ కలశం అయినప్పుడు ఆధ్యాత్మిక సంపద, ఆనందము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానము నీ సొంతం అవుతుంది. ఎరుక అనే కవచంతో అహంకారం అనే చోరిని బారి నుండి సంపదను కాపాడుతున్నప్పుడు సకల సిరులు అష్టలక్ష్ములతో కూడిన శ్రీ మహాలక్ష్మి నీవే అవుతావు. ఒక చేతిలో కల్వ పుష్పం, వండర్ఫుల్ మేడం. మరో చేతిలో సిరి సంపదలు రాలుస్తూ శ్రీ మహాలక్ష్మి దేవి రూపం కొలువు తీరుతుంది. ఎవరైతే చుట్టూ ఉన్న బురదలో కూడా కల్వ పువ్వులా జీవిస్తారో వారే లక్ష్మీదేవులు. కల్వ బురదలోనే పుడుతుంది, కానీ ఏ మాత్రం బురదను అంటించదు. అలాగే మనం కూడా సంసారం, సమాజం అన్న బురదలోనే ఉండాలి, కానీ ఏ మాత్రం ప్రాపంచిక దుఃఖం అంటించుకోకుండా ఉండాలి. అప్పుడే అష్టలక్ష్మి రూపాలు మనకు వశం అవుతాయి. మరి సకల ఐశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. నిజంగా ఏడవది శాకంబరి దేవి. ఒక చెట్టు పువ్వు పూసి కాయ కాసిన దానిని చూచినప్పుడు అది ఏ ఆనందం అయితే పొందుతుందో ఆ ఆనందం నీలో కలగాలి. అప్పుడు సహజంగానే ఆ చెట్టు యొక్క ఫలాలను మనం ఆనందంగా సమర్పిస్తుంది. పువ్వులు, కాయలు కోసి విగ్రహానికి సమర్పించడం కాదు, ప్రకృతి ప్రేమతో అందజేసిన ఆహారాన్ని శాకాహారంగానే భుజించాలి. అప్పుడే అందరూ శాకంబరి దేవులు అవుతారు. అప్పుడే అందరూ శాకంబరి దేవులు అవుతారు. మేడం, మొక్కలు, పూల మొక్కలు ఏం ఆశిస్తాయి, పళ్ళ మొక్కలు ఏం ఆశిస్తాయి, ఏమో ఏమంటాము, ఆశ లేకుండా, ఆశ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏమి మన నుంచి కోరకుండా, ప్రతిఫలం ఆశించుకుంటూ ఇస్తాయి ఆనందంతో. ఎలా అది ఇవ్వడం కాదు కదా, దోచుకునేస్తున్నాం కదా, ఎలా పడితే అలా ఎడా. మనము ప్రకృతిని హింసిస్తున్నాం, కానీ ప్రకృతి మనం హింసించట్లేదు మేడం. మనం ఏం చేసినా కూడా మనకు అందిస్తూనే ఉంది, కానీ దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం. అవును. వీడియో ప్రాసెస్డ్. ఎంత జ్ఞానం ఉన్నా, అష్ట ఐశ్వర్యాలున్నా మనకు కావలసిన మరో మహాభాగ్యం ఆరోగ్యం. దసరా పండుగ సరదాగా మారాలంటే అందరూ శాకాహారులు కావాలన్నది శాకాంబరి దేవి ఆజ్ఞ. శాకాహారులు కానీ వారి దగ్గర ఉన్న జ్ఞానం మరియు ఐశ్వర్యం అంతా కూడా సమాజానికి ప్రమాదకరం.
అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ధ్యానం ప్రచారానికి, శాకాహార పాలనకు సమ ప్రాధాన్యత ఇస్తూ అందరి జీవితాల్లోనూ దసరాను నింపే ప్రయత్నం చేస్తుంది. మరి సంపూర్ణ ఆరోగ్యానికి మూలం శాకాహారం అన్న సత్యం ప్రజలందరికీ తెలియజేస్తుంది. 8వ అవతారం దుర్గాదేవి. సంపూర్ణ ఐశ్వర్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సాధించిన తర్వాత దసరా పండుగలోని విశిష్టమైన అంశం దుర్గాదేవి అవతారం. సమస్త శక్తులను సమకూర్చుకొని దుర్భేద్యమైన శక్తి కోటను నిర్మించుకొని సకల జీవరాశులలోనూ ఉన్న అభేద్యమైన శక్తికి ప్రతిరూపంగా నిలిచిన శక్తి యొక్క విశ్వరూపం దుర్గాదేవి. సకల తల్లులకు తల్లిగా మారి ప్రకృతి మాటగా కొలువబడుతున్న మహాశక్తి దుర్గాదేవి. దుర్గాదేవి పులిపై ఎప్పుడు సమరానికి సిద్ధంగా ఉంటుంది. సమరేచ దుర్గా అంటూ హింసపై, అజ్ఞానంపై, దుఃఖంపై ఎల్లప్పుడూ సమరానికి సిద్ధంగా ఉన్నవారే దుర్గాదేవిలు. మరి వారే పిరమిడ్ మాస్టర్లు, అహింసా యోధులు, శక్తి స్వరూపులు, మరి సకల ప్రాణకోటికి రక్షకులు. మేడం ఇందులో కూడా మీరు కనపడుతున్నారు, దుర్గాదేవిలో కూడా మీరు కనపడుతున్నారు. ఎందుకంటే నాకు ఇష్ట దైవం దుర్గాదేవి మేడం. ఇక్కడ మీరు కూడా అంతా మేడం, అంతా సమస్త స్వరూపం మనదే, సమస్త స్వరూపాలు మనమే, సమస్తం సృష్టి మనమే, యావత్ సృష్టి మనం మేడం, యావత్ సృష్టి మనం, సర్వ సృష్టిలో మనమే ఉన్నాం, యావత్ సృష్టి మనం. యావత్ సృష్టిలో ఉన్న సకల రూపాలు, సకల స్వరూపాలు, సకల మానవాళి, సకల జంతుజాతి, యావత్ సృష్టి మేడం, యావత్ సృష్టి. ఇంకా దానిలో ఒక్కొక్కటి విడదీయడం కాదు, మొత్తం సర్వము, సర్వ సృష్టి అలా ఉంది. ఒకటి అలా వికృతంగా ఉందంటే ఆ వికృత రూపం కూడా మనదే అనుకో, మనదే, వేరే వాళ్ళది కాదు కదా. వేరే వాళ్ళది ఎలా అంటాం? ప్రకృతిలో ఉన్న వికృతాలు కూడా మనవే, ఆ శాస్త్రాలు కూడా ఆ వికృతం. 9వ అవతారం మహిషాసుర మర్దిని. దసరా మహోత్సవాలలో విశిష్టమైన మరో అంశం మహిషాసుర మర్దిని. మహి ప్లస్ అసుర మర్దిని అంటే తనలో ఉన్న అరిషడ్ వర్గాలు అనే అసురులను, రాక్షసత్వాలను హరింపజేయడం అన్నదానికే ప్రతిరూపం మహిషాసుర మర్దిని రూపం. కంటిన్యూ మళ్ళీ ఒకసారి చెప్తాను మేడం, ఇది ఇంకో మధ్యలో బ్రేక్. మహిషాసుర మర్దిని. దసరా మహోత్సవాలలో విశిష్టమైన మరో అంశం మహిషాసుర మర్దిని. మహి ప్లస్ అసుర మర్దిని అంటే తనలోని అర్షడ్ వర్గాలు అనే అసురులను, రాక్షసత్వాలను హరింపజేయడం అన్నదానికి ప్రతిరూపం మహిషాసుర మర్దిని. నేను అదే చెప్తాను మేడం, అదే చెప్తాను. మనకు తెలియక, తెలిసి అజ్ఞానంతో ఎరుకలేక మన అంతరాల్లో ఉన్న అవన్నీ అరిసెడ్ వర్గాలని తీసేయాలి. పక్కన వాళ్ళకి అట్ట కనపడితే కనపడవు, మనకే గుర్తించకపోతే కనపడి పక్కన వాళ్ళకి కనపడవు కదా. అవన్నీ మనకే తెలుసు, మనమే క్లీన్ చేసుకోవాలి. పక్కన ఎవరు చెప్పడం కాదు, ఎవరికి చెప్పడానికి కూడా తెలీదు, ఇది ఉండదు, అర్హత ఉండదు. మనమే తీయాలి, ఇంకొకరు తీయరు. ఏ దేవుడు తీయడు, ఏ దేవత తీయదు, ఏ గురువు తీయడు. ఎందుకంటే మన జీవితంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చెప్తారు, మనమే తీసుకోవాలా, మనమే క్లీన్ చేసుకోవాలా. తన కాళ్ల కింద రాక్షసుడిని అణిచివేసి త్రిశూలంతో సంహరిస్తూ మెడలో పుర్రెలు ఉన్న మాలతో అరివీర భయంకరంగా కనిపించే అవతారమే మహిషాసుర మర్దిని. అంటే పక్కవానిలోని అసురులను హరించడమే కాక తనలోని అసురులను చంపడమే మహిషాసుర మర్దిని అవతారం యొక్క అంతరార్థం. తనలో ఉన్న అసురులే నేను, నాది, నేను మంచివాడను అన్న అహంకారాలను ఎప్పటికీ దరిచేరకుండా త్రిశూలం వేయడమే మహిషాసుర మర్దిని అవతారం. సూపర్ సూపర్ మేడం. 10వ అవతారం శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి. ఆనందానికి, తృప్తికి, మరి హాయికి ప్రతిరూపమే శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి రూపం. సువర్ణ ఆభరణాలతో, సంపూర్ణ ఆరోగ్య భాగ్యంతో, సకల సిరి సంపదలతో, ప్రసన్న వదనంతో, స్వరూపంతో, సుఖాసీనులై నిరంతరం
ఆనందంతో జీవిస్తూ సాక్షి భూతులుగా సర్వ సృష్టిని గమనిస్తూ మానవ జాతి ఉన్నతికై అహం బ్రహ్మాస్మి స్థితికి నిదర్శనంగా ఉండడమే శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి అవతారం. సూపర్. అందరూ రాజరాజేశ్వరి దేవి పీఠాధిపతులు కావాలన్నదే దసరా లక్ష్యం. దసరా పండుగలో విజయదశమికి చేరుకోవడం అంటే దశావతారాలు పూర్తి చేసుకోవడమే. అఖండ ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ విజయదశమిని ఆస్వాదించగలరు. మరి ధ్యాన శాకాహార ప్రచారాల ద్వారానే జీవితాన్ని అందరూ రాజరాజేశ్వరి దేవి పీఠాధిపతులు కావాలన్నది దసరా లక్ష్యం. దసరా పండుగలో విజయదశమికి చేరుకోవడం అంటే దశావతారాలు పూర్తి చేసుకోవడమే. అఖండ ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరు విజయదశమిని ఆస్వాదించగలరు. మరి ధ్యాన శాకాహార ప్రచారాల ద్వారానే జీవితాన్ని సరదాగా తీర్చిదిద్దుకోగలరు. మొత్తం దసరా అంటే స్త్రీ శక్తిని అనేక కోణాలలో అర్థమయ్యేటట్లు చెప్పడమే. స్త్రీలందరిలోనూ ఆయా శక్తులు మరుగున పడి ఉంటాయి. ఏ స్త్రీ అయితే అంతరంగంలోని ఆ శక్తులను ధ్యానం ద్వారా మేల్కొల్పి తన నిజతత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటుందో ఆ స్త్రీయే సకల దేవతా స్వరూపిణి కాగలదు. ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇంతవరకు ఆపుదాం మేడం. నెక్స్ట్ ఉంది ఇంకా అది. ఎస్ మేడం. నిజంగా